So, you've mentioned how you're attempting to balance everything. You've talked about how brand Andhra Pradesh has taken a big hit over the last 5 years. How are you trying to balance bringing back all of this? ఇప్పుడు వన్ బై వన్ ఇప్పుడు మీరు చూస్తే అంత మునుపు ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి వచ్చారు. కరప్షన్ పీక్ వెళ్ళిపోయింది. ఎవ్రీవేర్ లిక్కరు, శాండు, ఎవ్రీథింగ్ వన్ బై వన్ కరెక్ట్ చేశాం. అప్పుడు ఇండస్ట్రీ పిలిచి మాట్లాడిన పరిస్థితి లేదు. నవ్ సిఐఏ కాన్ఫరెన్స్ పెడితే దగ్గర దగ్గర 20 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కానీ ఇప్పటికే ఆచరించింది కానీ మోర్ దెన్ 20 lakh crores, 22 lakh crores. నవ్ కొంతమంది వస్తాయని ఆల్రెడీ 9 lakh crores ఆల్రెడీ ఆన్ గ్రౌండ్. నవ్ వీ హ్యావ్ గివన్ పాత బకాయిలు ఇన్సెంటివ్స్ అని ఇచ్చాం, ఇంకా ఇవ్వాలి, అన్ని ఇవ్వలేకపోయా. నేను తెస్తే ఏం చేయాలి? నాకు రెవెన్యూ పెరిగితే డబ్బులు ఇవ్వగలుగుతాను. రెవెన్యూ పెరగకుండా డబ్బులు ఎక్కడ ఇస్తాం? కొన్ని రీస్ట్రక్చరింగ్ అవి చేసి కొంచెం అప్పులు చేసి వాళ్ళకు కూడా లైఫ్ ఇవ్వాలి. వాళ్ళు వెంటిలేటర్ పైన ఉన్నారు. అట్లా అన్ని డిపార్ట్మెంట్లు అప్పులు పెట్టి వెళ్ళిపోయారు. బిల్ స్పెండింగ్, ఎవ్రీథింగ్. నెక్స్ట్ వచ్చే కొద్దిగా ఇప్పుడు నేనేం మాట్లాడాను? ఎస్క్రో అకౌంట్ ఇస్తానని చెప్తున్నా. ఎస్క్రో అకౌంట్ ఎట్టి ఇస్తాను? వాళ్ళు డబ్బులు కడతారు, కట్టిన దాంట్లో వాళ్ళకి 70-80% వాళ్ళకే పే చేస్తా, ఎస్క్రో అకౌంట్ పెట్టేస్తాను. దానివల్ల లాభం ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తుంది. దట్ ఈస్ వేర్ ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ సిస్టమేటిక్లీ ఫ్యూచరిస్టిక్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్, బ్రాండ్ బిల్డింగ్. వాట్ ఈజ్ బ్రాండ్? ఎందుకు వస్తున్నారు ఈరోజు? నేను 40 ఏళ్ళుగా నేను చూపించిన చొరవ, నేను చేసినటువంటి ప్రయత్నాలని ఫలితాలు ఇచ్చాయి. అది నమ్మకం. ఆ నమ్మకంతోనే పోతున్నాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 సార్లు చేయనంతగా ఈసారి చేస్తున్నా. టెక్నాలజీ, నాలెడ్జ్, అప్లికేషన్, ఫాస్ట్ ఫేజ్, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ తెప్పించుకుంటున్నా, మానిటర్ చేసుకుంటున్నా, ఫర్మ్గా వెళ్తున్నాం. దానివల్ల ఫలితాలు వస్తున్నాయి. ఎప్పుడు కూడా నాకు ఇంత పర్సంటేజ్ గ్రోత్ రాలా. అప్పుడు మెజర్ చేయలేకపోయాం. అది ఇనిషియల్ స్టేజ్లో అయితే 2004 వరకు విజన్ ఇచ్చాం, ఎగ్జిక్యూట్ చేశాం. 25 ఏళ్ళలో ఫలితాలు వచ్చాయి. 14-19 చేశాం, పబ్లిక్ చెప్పుకోలేకపోయాం, ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు అట్ట కాకుండా ఎప్పటికప్పుడు ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొస్తూ ఎడ్యుకేట్ చేస్తూ ముందుకు పోతున్నాం. గ్రీటింగ్స్ పంపించాం, నువ్వు చూసావు కదా, గ్రీటింగ్స్ చెప్పేప్పుడే. So, but politically also there's a lot going on in the state, sir. ఏముంది? Politically also there's a lot going on in the state that you'll have to, you are pulled into, say be it the Tirumala Laddu case or everything else. Even the Parakamani case. Can you support Parakamani case? నేను అడుగుతున్నా మిమ్మల్ని. పరకామణి కేసులో దేవుని డబ్బులు కౌంటింగ్ చేస్తూ డబ్బులు కొట్టేస్తే చిన్న నేరం అని చెప్పే పరిస్థితికి వస్తే, కెన్ యూ ఇమాజిన్ ది యాటిట్యూడ్, ది బిహేవియర్, ది మైండ్ సెట్? నిన్న ఒక యువ తప్పు చేశాడు. ఐ సస్పెండెడ్ హిమ్. నాట్ ఓన్లీ సస్పెండ్, ఐ విల్ రిమూవ్ హిమ్ ఫ్రమ్ సర్వీస్. ఐ అరెస్టెడ్ హిమ్. భయం ఉండాలి, భక్తి అయినా ఉండాలి. రెండూ లేకపోతే ఇవే అవుతాయి. మీరు దాన్ని కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారనుకోండి, వేర్ ఆర్ యూ గోయింగ్? దేవుని డబ్బులు దేవుని దగ్గర ఒక కాపలాదారుడుగా ఉండవలసిన వ్యక్తులే తప్పులు చేస్తూ ఉంటే, అలాంటివి రాజకీయ నాయకులు, అందులో నిన్నటి వరకు పాలనలో ఉండే వ్యక్తులు సపోర్ట్ చేస్తే, దట్టు వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్. ఎవ్రీడే ఐ విల్ టెల్ వన్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. వెంకటేశ్వర స్వామికి ఒక పవర్ ఉంది. మొన్న ఒక భక్తుడు వచ్చాడు అందరికి. ఆయన చెప్పిన మాట ఏంటి? సార్, నేను 122 కేజీల గోల్డ్ వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలనుకున్నాను. నేను మొక్కున్నాను. మొక్కు తీర్చడానికి అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ అడిగాను ఆఫీసర్స్ని. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు, సరే అన్నారు. అప్పుడు వాళ్ళ మాటల్లో కనుక్కొని చెప్పారు నాకు,
ఫర్ డే వెంకటేశ్వర స్వామి 121 కేజీల గోల్డ్ ఆర్నమెంట్స్ పెడతారు, కిరీటం దగ్గర నుంచి అన్ని. అది ఇన్ని 121 కేజీస్ ఆయన పెట్టుకుంటాడు. ఆయనే నాకు మెసేజ్ పంపించాడు 122 కేజీస్ ఇమ్మని, అంటే 121+1. నేను ఎందుకు ఇస్తున్నానంటే జైన్ అతను, నాకు నమ్మకం. నేను ఒక వ్యాపారం చేశాను, దాంట్లో పార్షియల్గా డిజిన్వెస్ట్ చేశాను, నాకు 5,000 కోట్లు వచ్చింది. అందులో 122 కేజీల బంగారం ఆయనకి ఇస్తున్నాను. అంటే మహత్య లేకపోతే ఎవరు ఇస్తారు? దట్ ఈస్ ది ట్రస్ట్, దట్ ఈస్ ది బిలీఫ్, ఒక నమ్మకం, ఒక సెంటిమెంట్. అలాంటి సెంటిమెంట్ ఉండే గాడితో మీరు ఆడుకుంటామంటే కరెక్టా? ఎందుకు ఒక రోజుకు 1,00,000 మంది వస్తున్నారు అక్కడికి? పర్ డే 1,00,000 మంది వస్తున్నారు, 1,00,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. నాకు ఒక తృప్తి ఉంది. ఎన్టీఆర్ ప్రారంభించాడు అన్నదానం, మొన్నటి నాసిరకం పెట్టారు. ఇప్పుడు అక్కడ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. దాన్ని ఇప్పుడు ఎంతవరకు పోయాం? టెక్నాలజీ ఉపయోగించి జల్లెడ పెట్టి ఎక్కడన్నా చిన్న చిన్న పార్టికల్స్ కానీ అదర్ దెన్ రైస్ కానీ ఇవన్నీ వస్తే ఆటోమేటిక్ రిమూవ్ చేస్తుంది ఏఐ ద్వారా. చిన్న ఎంట్రుకున్న ఏది ఉన్నా కూడా తీసేస్తుంది. అలాంటి టెక్నాలజీ వాడారు. నెంబర్ 2, ప్రసాదం. అంతవరకు నాసిరకం ప్రసాదం. ఇప్పుడు మొత్తం నెయ్యి కానీ అన్నీ కానీ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు. క్వాలిటీ పెరిగింది ఆటోమేటిక్గా. దాన్ని కూడా నువ్వు సపోర్ట్ చేసే పరిస్థితి వస్తున్నారు మీరు. పాలు లేకుండా వ్యాపారం చేసేవాడికి నెయ్యి సప్లై చేస్తే వాడికి ఇచ్చారంటే ఏమనాలి వెళ్ళి? ఎంత దుర్మార్గం అంటే ఇది. అలాంటి వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ కడాన అతను ఇస్తే 70,000 పోయింది, 14 కోట్లు రాయిచ్చాడంట. అంటే మీరందరూ అర్థం చేసుకోవాలి. అంటే 70,000 కొట్టేసి 14 కోట్ల రూపాయలు దేవుడికి ఇచ్చాడంటే నీ అంటే ఎక్కడికి పోతున్నావు? ఇలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే, రాజకీయాల్లో ఉంటే కెన్ యూ అప్రిషియేట్? వీళ్ళతో రాజకీయం చేయాలంటే నాలాంటి వాడికి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించాలి.